తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. విశాఖపట్నంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్ళినటువంటి యువతీ యువకులు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడినటువంటి కెరటము ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. విశాఖపట్నంలోని పెద్దగంట్యాడ మండలము పాత గంగవరం బీచ్లో ఈ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్ద జూలారిపేటకు చెందినటువంటి నీతు, రాము తన స్నేహితులతో కలిసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి సరదాగా గడపడానికి వారందరూ కలిసి మిగతా ఫ్రెండ్స్ అందరితో కలిసి బీచ్కు వెళ్ళారు. మొత్తం 3 యువతులు 2 యువకులు సముద్రం తీరంలో సందడి చేశారు. ఈ క్రమంలో ఫోటోలు తీసుకునేందుకు సముద్రానికి అక్కడ ఉన్నటువంటి ఒక రాతి పైన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ రాతి వెనక అలలు కొనసాగుతున్నాయి. కానీ అదే సమయంలో ఒక్కసారిగా భారీగా ఎగసిపడినటువంటి కెరటము నీతు, రాము సముద్రంలో మొత్తాన్ని కూడా ఆ యొక్క కెరటము లాగేసుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడున్న స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్నటువంటి న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన 2 కోసం పోలీసులు స్థానిక మత్స్యకారులు సహాయంతో ఇప్పుడు గాలిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదకర ప్రాంతాలలో సెల్ఫీలు, ఫోటోల కోసం సముద్రాలలోకి రాళ్లపైకి వెళ్ళవద్దని, అలల తీవ్రతకు తక్కువగా అంచనా వేయవద్దంటూ కూడా పోలీసులు ఇప్పుడు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైనటువంటి యువతి యువకుడి కోసం గాలింపు చర్యలు అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి మన విజువల్లో కూడా చూస్తే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, చాలామంది మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి కాసేపు కాలక్షేపం చేసి సరదాగా తమ యొక్క సమయాన్ని గడిపి లంచ్కో లేకుంటే డిన్నర్కో ఎక్కడికన్నా వెళ్ళి వారి యొక్క ఆ యొక్క సన్నివేశాలని, గతంలో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా ఎక్కడెక్కడో ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలలో పనిచేసేటువంటి వారు వేరే వేరే ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క రోజున, అది కూడా సండే వచ్చింది కాబట్టి వారందరూ కలిసి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. అనుకున్నట్టుగానే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది యువతి యువకులు ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు తమ యొక్క స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అనేక ప్రాంతాలకు, అనేక వివిధ ప్రాంతాలలో వారి యొక్క సెలబ్రేషన్ను కొనసాగించుకుంటున్నారు. సెలబ్రేషన్ మీన్స్ ఏం లేదు, చాలా రోజులు అవుతుంది, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనం కలుద్దాం, మాట్లాడుకుందాం, సరదాగా కాసేపు కాలక్షేపం చేసుకుందాం, గతంలో జరిగినటువంటి సన్నివేశాలని గుర్తు చేసుకొని కాసేపు సరదాగా గడుపుదామని చెప్పేసి వారందరూ ఒక దగ్గరికి కలుస్తూ ఉంటారు. ఈరోజు జరిగేటువంటి పరిణామం అది. 2 తెలుగు రాష్ట్రాలలో చాలా రెస్టారెంట్లు కూడా ఈరోజు బిజీగా ఉన్నాయి. కారణము మిత్రులందరూ కూడా ఈరోజు అక్కడ కలిసి భోజనం చేస్తూ కాసేపు 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ యొక్క స్నేహితులు కూడా అక్కడ బీచ్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత కలిసాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి వారి యొక్క మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, అంటే స్నేహభావ సంబంధాలను గుర్తు చేసుకుంటూ గతంలో వారు చేసినటువంటి చిలుపు పనులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ కానీ చదువునన్నింటినీ కూడా మర్చిపోయి గడపడానికి కోసం కాసేపు ఆ కాలక్షేపాన్ని గడపడం కోసం సముద్రం ఒడ్డుకు వచ్చారు. చూడొచ్చు చాలా స్పష్టంగా అక్కడ ఏదో పెద్ద ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి కూడా వాళ్ళు వెళ్ళినట్టు కనిపించట్లేదు. అంటే దురదృష్టము ఏ రకంగా ఉంటుందో చూడండి. వాళ్ళకు రాక్ మీద చాలా సేఫెస్ట్ ప్లేస్లోనే నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. కానీ అందుకే అంటారు సముద్రంతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు, సముద్రంతో కనీసం సరదాలు కూడా చేయకూడదు అని అంటారు. వాళ్ళు చాలా సేఫెస్ట్ ప్లేస్లో రాక్ మీద నిలబడ్డారు. చాలా దూరంలో సముద్రం కింద అక్కడ అలలు వస్తున్నాయి. ఇంత పైకి అలలు వస్తాయని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. వారు సరదాగా అక్కడ ఫోటోలు తీసుకున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఎగిసిపడ్డటువంటి ఆ కెరటం వారు కూడా ఊహించలేదు. ఇంత భారీ కెరటము రాక్ మీద ఉన్నటువంటి మమ్మల్ని కూడా లాగేసుకు వెళుతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా వాడికి రాకుండా ఉండుంటుంది. అందుకే వాళ్ళంత స్వేచ్ఛగా ఫ్రీగా ఆ రాక్ మీద నిలబడి ఆ ఎంజాయ్ చేస్తున్నారు ఆ యొక్క వాతావరణాన్ని, ఆ సముద్ర అలల కెరటాలని. కానీ ఊహించని విధంగా వచ్చినటువంటి ఆ యొక్క కెరటము తెప్ప ఆ రాక్ మీది నుంచిగా భారీ అలగా మారి వారి మీది నుంచి ఆ కెరటం వచ్చి అందులో వారు ఉన్నారు వారందరిలో కూడా 2 లాగేసుకుంటూ వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు రాక్ సపోర్ట్తో అక్కడ ఆగగలిగారు. కానీ దాంట్లో 2 మాత్రము ఆ యొక్క అల కరటానికి ఆ యొక్క వరదలో ఆ యొక్క వాటర్లో వాళ్ళు దాంతోపాటు రాక్ కింద పడిపోయి ఆ సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు వారు అడ్రస్ తెలియక, వారు ఏమైపోయారో తెలియక మిగతా పైన ఉన్నటువంటి స్నేహితులు కన్నీరు మున్నీరుగా అవుతున్నటువంటి పరిస్థితి. స్నేహితుల రోజు కాసేపు సరదాగా గడుపుదాము, కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకున్నటువంటి వారందరికీ కూడా వారి మిత్రులు ఈరోజు ఆ సముద్రంలో కలిసిపోయారు, ఆ సముద్రంలో కనిపించకుండా పోయారు అనేటువంటి ఒక ఆందోళన వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ తీవ్ర విషాదకరంగా మారినటువంటి సందర్భం ఏర్పడింది. ప్రస్తుతానికైతే అక్కడ
వారి కోసం గల్లంతైన ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వారు ఎక్కడ గల్లంతయ్యారో ఆ ప్రాంతంలో ఎతుకుతున్నారు. వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది.